నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు న్యాయ నియామక సంఘం రద్దుపై కేంద్రం అసంతృప్తి పార్లమెంటు సార్వభౌమాధికారానికి ఎదురుదెబ్బని అభిప్రాయం అఖిలపక్షంతో చర్చిస్తామన్న వెంకయ్య తుది దశకు అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లు రేపటికల్లా వేదికలు సిద్ధం చేసేలా పనులు నేడు తెలంగాణ నేతలకు ఆహ్వానాలు రెండు పారిశ్రామిక నడవలపై ఏపీ ప్రభుత్వం ముందడుగు భూసేకరణ తక్షణమే పూర్తి చేసి పనులు ప్రారంభించాలని నిర్ణయం పక్కా ఇళ్ల నిర్మాణంలో నిబంధనలు సడలించిన తెలంగాణ సర్కారు లబ్ధిదారులు కోరుకున్న చోటే కట్టేలా ప్రణాళికలు దసరా నుంచే మొదలు తుళ్లూరులో అసెంబ్లీ సమావేశాలకు ఏపీ అఖిలపక్షం అంగీకారం సమగ్ర ప్రతిపాదనలు రూపొందించిన తర్వాత తుది నిర్ణయం భాజపాకు మరో తలనొప్పి దేశంలో ఉండాలంటే గొడ్డు మాంసం తినొద్దన్న హర్యానా ముఖ్యమంత్రి విపక్షాల మూకుమ్మడి విమర్శలు జాతీయ న్యాయ నియామక సంఘం రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని పార్లమెంటు సార్వభౌమాధికారానికి ఎదురుదెబ్బగా పేర్కొన్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్వతంత్ర న్యాయ వ్యవస్థకు కొలీజియం తప్ప మరో మార్గం లేదా అని ప్రశ్నించారు. ఉభయ సభల ఏకగ్రీవ ఆమోదం పొందిన బిల్లును సుప్రీంకోర్టు రద్దు చేయడంపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేస్తామని మరో మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన జాతీయ న్యాయ నియామకాల సంఘం చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ బిల్లుకు రాజ్యాంగబద్ధత లేదని, న్యాయ వ్యవస్థలో స్వతంత్రతకు విఘాతమన్న సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని అంతర్మథనంలో పడేశాయి. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనే సిద్ధాంతాన్ని పూర్తిగా సమర్థిస్తూనే పార్లమెంటరీ సార్వభౌమాధికారం నేడు తీవ్రంగా దెబ్బతిన్నదని చెప్పడానికి విచారిస్తున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్జేఏసీ చట్టాన్ని పార్లమెంట్ ఏకగ్రీవంగా అంగీకరించిందని, 20 రాష్ట్రాల శాసనసభలు ఆ చట్టాన్ని ఆమోదించాయని ఆయన గుర్తు చేశారు. 1030 పేజీల తీర్పును అధ్యయనం చేసి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత తదుపరి చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 1993లో కొలీజియం వ్యవస్థను ప్రవేశపెట్టక ముందు వరకు న్యాయమూర్తుల నియామకాల్లో కార్యనిర్వాహక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యం ఉండేదని గుర్తు చేసిన రవిశంకర్ ప్రసాద్ ఆనాడు నియమితులైన న్యాయమూర్తులు ఏ విషయంలోనైనా తక్కువగా ఉన్నారా అని నిలదీశారు. When they are themselves saying that we need to get suggestions on improving the working of the collegium system, that means there is something wrong in there which requires to be addressed. As far as we are concerned, we don't see at all in the context of any confrontation between the judiciary and the legislature. It is their power to examine the constitutional validity. But as I said, we'll examine the judgment and decide our future course. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తీర్పును విస్తృత స్థాయిలో అధ్యయనం చేస్తామని మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును న్యాయ కోవిదులు స్వాగతించారు. న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యాన్ని పెంచాలనుకున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట పడిందని హర్షం వ్యక్తం చేశారు. जजेस को मुबारक देता हूं, उन्होंने हिंदुस्तान के संविधान का पर्दाख्त किया है. जुडिशरी का स्टेचर जो होना चाहिए डेमोक्रेसी और रिपब्लिकन कॉन्स्टिट्यूशन में, उसको उन्होंने कायम रखा है. और जो आदमी हिंदुस्तान के सिटीजन्स के हकों के लिए, उनके दुखों के लिए जो जुडिशरी का काम है, ईमानदारी का काम, उस काम को कायम रखा है. हमारी देश की जो जनता है, दे मस्ट थैंक दीज जजेस. ऐसी फर्स्ट क्लास जजमेंट आई. जुडिशल अपॉइंटमेंट्स कमीशन के द्वारा सरकार और एस्टैब्लिश पॉलिटिकल पार्टियां हैं, उन्होंने ये कोशिश करी कि न्यायपालिका में नियुक्ति में सरकार का और पॉलिटिशियंस का काफ़ी हाथ आ जाए, जिसको कि सुप्रीम कोर्ट ने बोला कि ये न्यायपालिका की स्वतंत्रता पर हमला है और इस आधार पर उसको क्वॉश कर दिया. इसका ये मतलब नहीं कि जो कोलिजियम सिस्टम है इसमें भी बहुत खामियां हैं, पारदर्शिता नहीं है, नेपोटिज्म वगैरह बहुत चलता है. इसको ठीक करने की जरूरत है.
నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన పనులు తుదిదశకు చేరుతున్నాయి. రేపటికల్లా వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో అహోరాత్రులు పనులు సాగుతున్నాయి. సభా ప్రాంగణాన్ని 36 బ్లాకులుగా విభజించి 1,25,000 మంది ఆసీనులయ్యేలా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రముఖుల పిలుపుల్లో ప్రభుత్వ యంత్రాంగం తలమునకలైంది. నేడు తెలంగాణలోని ముఖ్య నేతలకు ఆహ్వాన పత్రికలు ఇవ్వనున్నారు. 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లు క్రమంగా కొలిక్కొస్తున్నాయి. శుభలగ్నానికి సమయం సమీపిస్తున్న వేళ ఉద్దండరాయుని పాలెంలోని సభా ప్రాంగణంలో 24 గంటలు పనులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఎస్పీజీ బృందం సూచనల మేరకు హెలిప్యాడ్ సహా మరికొన్నింటిలో మార్పులు చేసిన అధికారులు రేపు సాయంత్రానికి 11 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ప్రధాన వేదికతో పాటు ప్రముఖులు సాంస్కృతిక ప్రదర్శనల కోసం వేయిస్తున్న మరో 2 వేదికలను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇక కార్యక్రమానికి తరలివచ్చే అశేష జనవాహినిని దృష్టిలో ఉంచుకుని సభా ప్రాంగణాన్ని 36 బ్లాకులుగా విభజించి బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బ్లాక్లో 4,000 నుంచి 5,000 మంది కూర్చునేలా 1,25,000 కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నపానీయాలు అందించేలా అంతా సిద్ధం చేస్తున్నారు. రాజధాని శంకుస్థాపన క్షణాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న గుంటూరు జిల్లా గ్రామాల ప్రజలు పనులు చూసేందుకు తరలివస్తున్నారు. ఆ నుంచి కావాలని చూడటానికే వచ్చాము. ఇక్కడికి ఏదో చేస్తున్నారు అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత జన్మలో మళ్ళీ చూడమేమని అనిపిస్తుంది నా వరకు. నాకు మేము సుమారు 80 కిలోమీటర్ల నుంచి వచ్చాం. రాజధాని నిర్మాణం చూద్దాం ఎట్లుందో ఏందో ఆ రోజు చూడగలుగుతామో లేదో అనే దాని మీద మేము అనుకున్న దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఇనుమిక్కులుగా జరుగుతుంది. మరోవైపు ఆహ్వానాల ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే హైదరాబాద్లో పలువురు ప్రముఖులకు శుభలేఖలు అందించిన ఏపీ మంత్రుల బృందం ఇవాళ తెలంగాణ శాసనసభ, శాసనమండలి చైర్మన్లు, తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షుడు, భాజపా తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సహా ఇతర పార్టీ ప్రముఖులను స్వయంగా కలిసి శంకుస్థాపనకు రావాలని కోరనుంది. అమరావతి శంకుస్థాపన ఆహ్వానాన్ని నిరాకరిస్తున్న విపక్ష నేత జగన్పై ఆంధ్రప్రదేశ్ మంత్రులు విరుచుకుపడుతున్నారు. రాజధానికి అడుగడుగునా అడ్డుపడుతున్న జగన్ 5 కోట్ల ఆంధ్రులను అవమానించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ లేఖలో లేవనెత్తిన అంశాలన్నీ అబద్దాలేనన్న మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అనవసర ఖర్చు ఆరోపణలు రుజువు చేయకుంటే అక్రమాస్తులని రాజధాని నిర్మాణానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఒక పెద్ద కార్యక్రమానికి అంకురార్పణ జరుగుతుంది రేపు 22వ తారీఖున. ఆ కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడు ఆ హోదాలో ఆయనకు కూడా భాగస్వామ్యం చేయాలి ఈ కార్యక్రమం ఉద్దేశంతో ఒక బాధ్యత గల ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. మరి ఆ నిర్ణయానికి ఆయన ముందే నాకు ఆహ్వానం పంపొద్దని చెప్పడం చాలా అనాగరికం, చాలా విడ్డూరంగా ఉంది. పక్క రాష్ట్రంలో కేటీఆర్ గారు లాంటి వాళ్ళు నిన్న మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు ఆహ్వానాలు పంపిస్తే మేము తప్పకుండా ఇళ్లందులో పాల్గొంటామని చెప్పని. అది స్పిరిట్ అలా ఉండాలి. అమరావతి రాజధాని చిహ్నాన్ని రూపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు పోటీపడ్డారు. అమరావతి చిహ్నం రూపకల్పన ఎంట్రీలకు ప్రభుత్వం ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగిసిన వేళ మొత్తం 2,500కు పైగా ప్రతిపాదనలు వచ్చినట్లు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ తెలిపింది. ఆంధ్రప్రదేశ్తో పాటు 15 రాష్ట్రాలు, కెనడా, అమెరికా, సౌదీ అరేబియా, స్వీడన్, పోర్చుగల్, బ్రెజిల్ దేశాల్లోని తెలుగువారు పెద్ద ఎత్తున ఎంట్రీలు పంపినట్లు వివరించారు. ఎక్కువగా ఆన్లైన్లో ఎంట్రీలు వచ్చినట్లు తెలుస్తోంది. లోగో ఎంట్రీలతో పాటు చాలా మంది కవితలు కూడా పంపినట్టు సమాచారం. ప్రభుత్వం సూచించినట్లు ఉదయించే సూర్యుడు, లివబుల్ సిటీస్, అమరావతి సంస్కృతి, చరిత్ర, ప్రజా రాజధాని, కృష్ణానది థీమ్లతో కలగలిసిన అత్యుత్తమ చిహ్నాన్ని నిపుణుల కమిటీ ఎంపిక చేయనుండగా విజేతలకు ప్రభుత్వం ₹1,00,000 బహుమతి ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చేసే 2 ఇండస్ట్రియల్ కారిడార్లపై మరో ముందడుగు పడింది. విశాఖ, చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్లకు సంబంధించిన భూసేకరణ, ఇతర అంశాలను సత్వరమే పూర్తి చేసి వెంటనే పనులు ఏపీ సర్కారు నిర్ణయించింది. ఈ 2 కారిడార్లపై విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొనగా పారిశ్రామిక ప్రోత్సాహక విభాగం ఓ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఈ కారిడార్ల పరిధిలో రాయలసీమకు చెందిన 4 జిల్లాలను చేర్చాలని నిర్మలా సీతారామన్ సూచించారు. చెన్నై, బెంగళూరు నడవకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా ఆర్థిక సాయం అందిస్తోందని, త్వరగా పూర్తి చేసేందుకు ఉత్సుకతతో ఉన్నాయని పారిశ్రామిక ప్రోత్సాహక విభాగం కార్యదర్శి అమితాబ్ కాంత్ చెప్పారు. ఈ కారిడార్లో కృష్ణపట్నాన్ని ఓ నోడ్గా గుర్తించామన్న ఆయన కృష్ణపట్నం పోర్టుకు మంచి అవకాశాలున్నాయని చంద్రబాబు చెప్పారు. ఇక జాతీయ పెట్టుబడి తయారీ జోన్లుగా ప్రకాశం జిల్లా వాల్కీపురం, చిత్తూరు జిల్లా కలికిరి గుర్తించామని అమితాబ్ కాంత్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో మెగా తోలు పరిశ్రమ అభివృద్ధి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని వివిధ రంగాల్లో పెట్టుబడులకు చైనా సంస్థలు ఆసక్తి కనబర్చాయి. ఈ మేరకు సియానీ గ్రూప్ చైర్మన్ లియాంగ్ వెంగన్ నేతృత్వంలోని 20 మంది బృందం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విద్యుత్, గనులు, ఓడరేవులు, మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణ రంగాల్లో అవకాశాలు వినియోగించుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత్లో $3 బిలియన్ వెచ్చించి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు నెలకొల్పబోతున్నట్లు సియానీ గ్రూప్ బృందం వివరించగా, సహజ వనరులతో కూడిన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యంత అనుకూలమని ముఖ్యమంత్రి వారికి తెలిపారు. పారిశ్రామిక విధానంలోని కీలక అంశాలను చైనా సంస్థల ప్రతినిధులకు వివరించిన చంద్రబాబు ఇప్పటికే షామీ, జియోనీ కంపెనీలు తమ సెల్ ఫోన్ తయారీ యూనిట్లను నెలకొల్పాయని గుర్తు చేశారు. 21 రోజుల్లో కావాల్సిన అనుమతులన్నీ అందించేందుకు ఏకగవాక్ష విధానాన్ని ప్రవేశపెట్టామని చంద్రబాబు తెలిపారు. 2 పడక గదుల ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. తొలుత కాలనీల తరహాలో నిర్మాణాలు నిర్ణయించిన సర్కారు తొలి దశలో సడలింపునివ్వనుంది. నిబంధనల ప్రకారం ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించిన కాలనీలోనైనా ఇల్లు నిర్మించి ఇస్తారు. లేదంటే లబ్ధిదారు తనకున్న స్థలాన్ని చూపిస్తే అక్కడే ఇల్లు కడతారు. ఈ పనులను రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దసరా పండుగ రోజే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు సమాచారం పంపారు. మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా 60,000 ఇళ్లు నిర్మించాలని సంకల్పించిన తెరాస సర్కారు 6 నెలల్లో నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని గుత్తేదారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనుంది. ప్రజా అణచివేత పాలన సాగిస్తున్న తెరాస సర్కారుకు కనువిప్పు కలిగించేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధం కావాలని తెలంగాణ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. రైతు భరోసా యాత్రలో భాగంగా నల్గొండ జిల్లా ఆత్మకూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు నిరవధిక సమ్మె చేస్తున్న ఆశా కార్యకర్తలకు సంఘీభావం తెలిపిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఏ ఒక్క ఎన్నికల హామీ నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలనే కొనసాగిస్తూ ప్రచార ఆర్భాటం చేస్తోందని దుయ్యబట్టారు. విదేశీ యాత్రలు చేస్తున్న ముఖ్యమంత్రికి రైతు కుటుంబాలను పరామర్శించే తీరిక లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. మరి ఈ మద్దతు ధర సరిపోదని మీరు 1000 రూపాయలు పెంచమని అడిగారు. కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలు పెంచేలోపు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతు ధరకి అదనంగా 500 రూపాయలు బోనస్ ఇవ్వాల్సిందిగా తెలంగాణ పత్తి రైతుల తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆయన రోజు ప్రణాళికలే వేస్తున్నాడు కాబట్టి ఇప్పటి వరకు పథకమే లేదు. నాడు మాయమాటలు, నేడు మాయమాటలని మీరు గమనించాల్సినటువంటి ఒక అవసరం ఉంది. మాటలతోటి కోటలు కడుతూ సమయాన్ని దాటవేస్తూ అధికారంతో అణిచివేసి ఈ రాజ్యాన్ని నడపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం ఏ పార్టీ ప్రజలైనా కూడా సవాల్ చేయాల్సినటువంటి అవసరం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల బడ్జెట్ సమావేశాలను రాజధాని అమరావతిలోనే నిర్వహించాలని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయని సభాపతి కోడెల శివప్రసాదరావు చెప్పారు. అమరావతిలో సమావేశాల నిర్వహణపై హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలిపినట్టు సభాపతి తెలిపారు. 10 ఏళ్ల సమయం ఉన్నందున శాశ్వత నిర్మాణాలు కట్టాకే వెళ్లాలని కొందరు సూచించారని, మరికొందరు ఇప్పుడే వెళ్లాలని కోరినట్టు కోడెల వివరించారు. ఈ అంశంపై మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి నివేదిస్తామని సభాపతి వెల్లడించారు. దీంట్లో ఈ నిర్మాణంలో పూర్తిగా అనుభవం ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు గారిని ఎవరైతే నిర్మాణంలో ఉన్నారో అలాంటి ఏజెన్సీస్ 2-3తోటి మాట్లాడి ఎంత తక్కువగా రాగలుగుతుంది, ఎంత త్వరగా చేయగలుగుతారు, అన్ని వసతులు ఎలా ఇవ్వగలుగుతారు అనే విషయాల మీద మాట్లాడడానికి వారిని చెప్పడం జరిగింది. వీలైనంత త్వరగా అసెంబ్లీ సమావేశాలు అక్కడే మన ఏరియాలో పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం. ప్రత్యేకంగా నిర్ణయం అంటూ ఏమి జరగల. ఎంత అవుతుంది ఏమిటి అవి కాస్ట్ అవి వర్కౌట్ చేయమన్నారు. వర్కౌట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో సిట్టింగ్ కూర్చుందామని అన్నారు. వచ్చే నెల 14 నుంచి 20 వరకు హైదరాబాద్లో జరిగే 19వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి జరిగే వేడుకలకు హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బాలల చలనచిత్రాలను ప్రదర్శిస్తామని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సచివాలయంలో బాలల చలనచిత్రోత్సవాల ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభోత్సవ గీతాన్ని ఆవిష్కరించిన ఆయన వేడుకలపై వివిధ రంగాలకు చెందిన 42 మంది ప్రముఖులతో నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. సుమారు దేశ విదేశాల నుండి ఒక 450 మంది చిన్నారులు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకోవడం, దీంట్లో డైరెక్టర్స్ గాని, ప్రొడ్యూసర్స్ గాని 75 మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి రావడం జరుగుతుంది. వీళ్ళకు కూడా పార్క్ హయత్తులో అకామిడేషన్, హాస్పిటాలిటీ ప్రభుత్వ పరంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే నీకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1204 చిత్రాలని ఐడెంటిఫై చేయడం జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న టీ హబ్ను నవంబర్ 5న ప్రారంభిస్తామని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. హైదరాబాద్లో 4 యువకులు మొబైల్ ద్వారా దుస్తులు కొనుగోలు కోసం తయారు చేసిన ట్రూపిక్ యాప్ను ప్రారంభించిన ఆయన యువతను పరిశ్రమల ఏర్పాటులో భాగస్వామ్యం కల్పించడం సహా స్టార్టప్ సంస్థలకు ప్రభుత్వం ద్వారా ప్రోత్సాహం ఇవ్వడమే టీ హబ్ లక్ష్యమని చెప్పారు. ఏదైనా ఆలోచన వస్తే ఇట్లాంటి ఏదైనా కొత్త చేయవచ్చు, చాలా సృజనాత్మకంగా ఏదైనా చేసే అవకాశం ఉందో, ఇట్లాంటి వాతావరణం ఉంటే, ఇట్లాంటి ప్రోత్సాహాన్ని ఇచ్చే వ్యవస్థ ఉంటే ఖచ్చితంగా చాలామంది వాళ్ళ ప్రతిభని పక్కా పెట్టి ఏదో సాధారణ ఉద్యోగం వైపు వెళ్లే బదులు ఆంట్రప్రెన్యూర్గా, ఇన్నోవేటర్గా, స్టార్టప్గా వాళ్ళు ముందుకి వస్తారు, అట్లా ఆశిస్తున్నాము. హైదరాబాద్ సనత్ నగర్ పరిధిలోని దీన్ దయాల్ నగర్లో దారుణం జరిగింది. తల్లిదండ్రులపై కక్షతో 4 ఏళ్ల చిన్నారి లాస్యను అతి కిరాతంగా హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నవీన్ చారి, మయూరి దంపతులకు చెందిన లాస్య ఈ నెల 14న అదృశ్యమైంది. అయితే పక్కనే ఉండే కుంటి లక్ష్మయ్య ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానించిన చిన్నారి బంధువులు తనిఖీ చేశారు. లాస్యను హతమార్చి ముక్కలు ముక్కలుగా చేసి ఓ గోతంలో కట్టిపడేశారని గుర్తించారు. ఆగ్రహంతో బస్తీవాసులతో కలిసి కుంటి లక్ష్మయ్య కుటుంబంపై దాడి చేశారు. ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు 2 కుటుంబాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, అవి మనసులో పెట్టుకునే చిన్నారిని చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలేశుడి వాహన సేవలు నయనానందకరంగా సాగుతున్నాయి. రాత్రి స్వామివారు వేణుగోపాలని అవతారంలో ఉభయ దేవతలతో కలిసి ముత్యాల పందిరి వాహనంలో విహరించారు. వాహన సేవలో గజరాజులు, అశ్వాలు, వృషభాలు, అన్నమయ్య ప్రాజెక్టు కళాకారుల కోలాటాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 4వ రోజైన ఇవాళ ఉదయం కల్పవృక్ష వాహనంపై ఊరేగనున్న వెంకటేశుడు రాత్రికి సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయప్రదానం చేస్తారు. అందరూ మ్రొక్కరో నుతిగొని బ్రహ్మము కోనేటి దరిని అదివో చూడరో. తెలంగాణలో 5వ రోజు బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా సాగాయి. తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలతో మహిళలు ప్రకృతి పండుగను ఆస్వాదిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో జరిగిన బతుకమ్మ సంబురాల్లో తెరాస ఎంపీ కవిత స్థానిక ఆడపడుచులతో కలిసి ఆడిపాడారు. భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్వన్ వద్ద జరిగిన సంబురాల్లో పార్టీ నేతలు, సినీ నటి జీవిత బతుకమ్మ ఆడారు. కరీంనగర్ సర్కస్ మైదానంలో కలెక్టర్ నీతు ప్రసాద్ స్థానికులతో కలిసి పదం కలిపారు. మెదక్ జిల్లా కొడకంలో నిర్వహించిన బహుజన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ కళాకారిణి విమలక్క ఆడిపాడారు. శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ. గొడ్డు మాంస నిషేధంపై కొనసాగుతున్న దుమారాన్ని భాజపాకు చెందిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మరింత రాజేశారు. ముస్లింలు భారత్లో నివసించాలంటే గొడ్డు మాంసం తినడం మానేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖట్టర్ వ్యాఖ్యలపై వైరుపక్షాలు మూకుమ్మడి మాటల దాడికి దిగాయి. రాజ్యాంగ వ్యతిరేకమైన ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి చీకటి రోజని కాంగ్రెస్ విమర్శించగా, పాకిస్తాన్కు వెళ్లిపోవాలని ముస్లింలను రెచ్చగొడుతున్న నేతలు గొడ్డు మాంసం తినే ఈశాన్య రాష్ట్రాల ప్రజలను ఏం చేస్తారని జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ ప్రశ్నించారు. ఖట్టర్ను సీఎం పదవి నుంచి తప్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. భాజపా సైతం ఖట్టర్ వ్యాఖ్యలను తప్పుపట్టింది. ఖట్టర్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. భోజన అలవాట్లను మతంతో ముడిపెట్టడం సరైంది కాదని ఆక్షేపించారు. వివాదంపై నష్ట నివారణ చర్యలకు దిగిన ఖట్టర్ తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఒకవేళ ఎవరైనా నొచ్చుకొని ఉంటే క్షమాపణలు చెప్పడానికైనా సిద్ధమేనని ప్రకటించారు. Cannot decide the conditionalities for citizenship of India. It's indeed very, very sad. We will advise him to refrain from such polarizing comments and fall into the RSS agenda of ensuring a hate campaign continues to run in this country. బీహార్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. తూర్పు చంపారణ్ జిల్లా మోతిహారాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక పైకప్పుకు అమర్చిన ఫ్యాన్ ఉన్నఫలంగా ఊడిపడింది. సభా వేదికపై కూర్చొని టీ తాగుతున్న లాలూ ఫ్యాన్లో ఏదో లోపం తలెత్తిందని గుర్తించి సరిదిద్దాల్సిందిగా అక్కడి నిర్వాహకులకు సూచించారు. ఇంతలోనే ఊడిపోయిన ఫ్యాను టీ తాగుతున్న లాలూపై పడగా అందరూ ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన తర్వాత ప్రచార సభను కొనసాగించిన ఆర్జేడీ అధ్యక్షుడు ఏర్పాట్లు చేసిన వారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.